ఫైబ్రాయిడ్స్ అన్నది మన గర్భాశయంలో అంటే యూటరస్లో వచ్చే కణుతులు ఆర్ గడ్డలు అని అంటారు వీటిని. యూటరస్లో అందరికీ ఉన్నట్టు మజిల్ లేయర్ ఒకటి ఉంటుంది. లోపల మనకి ఏదైతే ప్రతి నెల బ్లీడింగ్ అయ్యే లేయర్ ఎండోమెట్రియం అనే లేయర్ ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్ అనే గడ్డలు ఆ మజిల్ లేయర్ ఆఫ్ ద యూటరస్ అంటే గర్భసంచి లోపల మజిల్ పొరలో నుంచి వచ్చే గడ్డలని ఫైబ్రాయిడ్స్ అంటారు. ఈ గడ్డలు రకరకాల సైజుల్లో ఉంటాయి, రకరకాల షేపుల్లో ఉంటాయి. అండ్ దానివల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఈ గడ్డల వల్ల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో కామన్గా ఫైబ్రాయిడ్ గడ్డల వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే అధిక రక్తస్రావం కావటము, లేకపోతే ప్రతిసారి రక్తస్రావం అయినప్పుడు ప్రతి నెల ఆ టైంలో నెలసరిలో నొప్పి రావటము. ఈ గడ్డలు మరీ పెద్దవైతే అది ముందు ఉన్న యూరినరీ బ్లాడర్ని కానీ వెనకాల ఉన్న రెక్టమ్ అంటాం అంటే మోషన్ పాస్ అయ్యే ఏరియాని కానీ కంప్రెస్ చేసి దానివల్ల వచ్చే సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఫైబ్రాయిడ్స్ కనుక మరీ పెద్ద సైజ్ అయిపోయినప్పుడు దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో ఫైబ్రాయిడ్ గడ్డలు అన్నవి వచ్చినప్పుడు ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఏదైతే అనుకున్నామో మనం అధిక రక్తస్రావం అవ్వటం కానీ నెలసరిలో నొప్పులు రావటం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ గారికి చూయించుకోవటం అన్నది ఇంపార్టెంట్. సో ఫైబ్రాయిడ్ గడ్డలు యూజువల్గా క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు కావు, మజిల్ నుంచి డెవలప్ అయ్యే గడ్డలు కాబట్టి సైజ్ పెరుగుతూ ఉంటాయి. స్త్రీకి 40-50 ఏళ్ళు అంటే మెనోపాజ్ వచ్చేంతవరకు ఈ గడ్డలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ గడ్డలు పెరిగినంత కాలము దానికి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడైనా ఉంటాయి. సో ఒక గడ్డ పెరుగుతూ ఉంది సైజు, చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంది సైజు అన్నప్పుడు మేము ఆ గడ్డని తీసేయాల్సిన అవసరం రావచ్చు అని చెప్తూ ఉంటాం. సో ఫైబ్రాయిడ్ గడ్డ ట్రీట్మెంట్ కూడా దాని ప్రకారం పేషెంట్కి వచ్చే సిమ్టమ్స్ని బట్టి అంటే మీకు ఏదైనా ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఫైబ్రాయిడ్ గడ్డలు చిన్న సైజులో ఉండి దానివల్ల ఎటువంటి హాని, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి సిమ్టమ్స్ అన్నది ఏమీ ఉండవు పేషెంట్కి. అలాంటప్పుడు ఫైబ్రాయిడ్ గడ్డని ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో చాలా చిన్న గడ్డలు ఉండి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, అల్ట్రాసౌండ్ స్కాన్లో మాత్రమే గడ్డ కనపడింది, 2 to 3 సెంటీమీటర్స్ సైజ్ ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి మ్యారేజ్ అయ్యి పిల్లల కోసం ట్రై చేసుకున్న వాళ్ళకి ఫైబ్రాయిడ్ గడ్డలు కొన్ని ఏరియాస్ ఆఫ్ ద గర్భసంచిలో ఉండటం వల్ల ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉండి ఫైబ్రాయిడ్ గడ్డ కనుక మనకి ఉండరాని చోట ఉంటే దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మనకు అనిపిస్తే ఫైబ్రాయిడ్ గడ్డ చిన్న సైజులో ఉన్నా కానీ తీయాల్సిన అవసరం అప్పుడప్పుడు ఉంటుంది. సో అలాంటి సమస్యలు డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్, ఏదైతే సమస్య ఉందో సమస్యకి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. కొంతమందికి 10 సెంటీమీటర్స్ గడ్డలు కూడా ఉంటాయి, పెద్ద సైజు గడ్డలు ఉంటాయి, కానీ ఏం సిమ్టమ్స్ ఉండవు వాళ్ళకి. అంటే ఆ గడ్డ అలానే 10 ఏళ్ళైనా కానీ 20 ఏళ్ళైనా కానీ గడ్డ సైజు పెరగను ఉండదు, గడ్డ సైజు తగ్గుతూనూ ఉండదు, అలానే ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. అలా ఉన్నప్పుడు దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల నెలసరిలో నొప్పి రావటం కానీ అధిక రక్తస్రావం కానీ అవుతూ ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్ అన్నది ఊరికే నెలసరిలో వచ్చే అధిక రక్తస్రావాన్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే నెల రావాల్సిన హార్మోన్ మందులు అయినా అవ్వచ్చు, లేకపోతే గర్భసంచి లోపల పెట్టే డివైస్ ఒకటి మైరీనా అని ఉంటుంది. మైరీనా అంటే కాపర్ టీ షేప్లో ఒక డివైస్ ఉండి దాంట్లో ప్రతిరోజు కొంచెం హార్మోన్ రిలీజ్ అయ్యే డివైస్ ఒకటి ఉంటుంది. సో కొంతమందికి ఈ మైరీనా అనే డివైస్ గర్భసంచి లోపల పెడితే అధిక రక్తస్రావం కంట్రోల్ చేయటము, ఫైబ్రాయిడ్ సైజ్ పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైతే ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటాయో వాళ్ళని పూర్తిగా ఇవాల్యుయేట్ చేసి వాళ్ళ సమస్య ఏంటి, నొప్పి వస్తుందా, అధిక రక్తస్రావం అవుతుందా, లేకపోతే దానివల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ కాకుండా ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్నది చూసి దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ చేయటం ఉంటుంది. ఒకవేళ ఫైబ్రాయిడ్ గడ్డ బాగా పెద్దగా ఉండి లేకపోతే నేను ఇంతకుముందు చెప్పిన హార్మోన్ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళ గడ్డ వల్ల వచ్చే వాళ్ళ సమస్యలు తగ్గకపోతే దెన్ వీల్ అడ్వైజ్ సర్జరీ, అంటే సర్జరీ చేయించుకొని గడ్డలు రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది స్త్రీలకి గడ్డలు చాలా మల్టిపుల్ నెంబర్ అంటాం, అంటే రకరకాల 10 నుంచి 12, కొంతమందికి ఇంకా ఎక్కువగా మల్టిపుల్ సైజెస్, అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా చాలా గడ్డలుండి గర్భసంచి మొత్తం ఆక్యుపై చేసి ఉంటాయి. అలా మల్టిపుల్ సైజెస్ ఉన్నప్పుడు గడ్డలు ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోయి 40 years దాటిపోయి అలా ఉంటే వీ వుడ్ అడ్వైజ్ పూర్తిగా గర్భసంచి రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. సో ఎవరైతే స్త్రీలకి గర్భసంచిలో గడ్డలు ఉంటాయో దానికి తగ్గట్టుగా స్కానింగ్ చేయించుకొని కన్సర్న్ గైనకాలజిస్ట్ని కలిసి
వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ బెస్టో డిస్కస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా అవసరం.